రాజమండ్రి 11వ డివిజన్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 5 ఏళ్లలో వైకాపా మిగిల్చిన విధ్వంసకర పరిస్థితుల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం వికాసం వైపు అడుగులు వేస్తోందని రాజమహేంద్రం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం రాజమహేంద్రంలో 2వ రోజుకు చేరుకుంది. 11వ డివిజన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాసి నవీన్ కుమార్, టీఎన్టీఈసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, నాయకులు మజ్జి రాంబాబు, బొడ్డిగ రాధా తదితరులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని మై టీడీపీ యాప్లో ఫోటో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఏడాది పొడవునా ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాసి నవీన్ కుమార్, టీఎన్టీఈసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, నాయకులు మజ్జి రాంబాబు, బొడ్డిగ రాధా తదితరులతో కలిసి డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకుని మై టీడీపీ యాప్లో ఫోటో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఏడాది పొడవునా ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను ప్రజలకు వివరించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ దోచుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. పేదలను ఆదుకోకపోగా పనిచేస్తున్నటువంటి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోర్పు అచ్యుత రామారావు, రేగేట్ సూరిబాబు, తోట కిరణ్, ప్రభాకర్, అడపాల్ రాజా, గరికిన రామారావు, సచివేణి, భవానీ తదితరులు పాల్గొన్నారు. వైసీపీ వాళ్ళు మొదలెట్టేశారు తల్లికి వందనం రాలేదు మీ ఎవరికి ఇవ్వట్లేదని. ఆనందం ఏదో ఒకటి ప్రజలకు నష్టం కలిగితే, కానీ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉంది. సంక్షేమాన్ని చేస్తాం, అభివృద్ధి చేస్తాం, ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చుకుంటాం. అతి దగ్గరలో ఒక పక్కన రాష్ట్రంగా కానివ్వండి, ఈ యొక్క రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా కానివ్వండి, కూటమి ఏదైతే జనసేన, బీజేపీ, టీడీపీ కలయికతో ఈ యొక్క అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్తామని హామీ. ఈ సంవత్సరం కాలంలో మీరు అప్పులు ఊపులో వదిలేసిన రాష్ట్రాన్ని ఏ విధంగా పైకి తీసుకొస్తున్నాడో, అలాగే మన లోకేష్ బాబు గారు యువతకి ఉద్యోగాల కోసం ఎంత కష్టపడుతున్నారో, ఇండస్ట్రీస్ని ఏ విధంగా తెస్తున్నారో ఇవన్నీ కూడా చూడాలి. ఒక సంవత్సరం కాలంలోనే ఇంత బాగా చేస్తే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలకి మీ అడ్రస్లు గల్లంతవుతాయి. ఈ విధంగా నడిస్తే మీరు కామెంట్ చేయడానికి కూడా ఎవరో కూడా మిమ్మల్ని హర్షించరు. అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఏదైతే మాట ఇచ్చాడో మాట తప్పకుండా ఆ కార్యక్రమాలు కానీ అమలు చేశారు. అని ఇంటింటికి కూడా ఏ కార్యక్రమాలు అమలు అయినాయో, మీకు ఏమి వచ్చిందో లబ్ధి పొందారు, ఇంకా మీకు రావాల్సినవి ఏమైనా ఉన్నాయా, మీ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా తెలుసుకొని కూడా అధికారుల దగ్గర కూడా తెలుసుకుని చేస్తున్నారు. ఎమ్మెల్యే అందరూ కూడా తిరుగుతున్నారు. అందరూ కూడా ఈ నెలాఖరు వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది, జయప్రదంగా సాగుతుంది. గోదావరి నదీమాతల్లికి నిత్యహారతి ప్రారంభించి జూలై 1వ తేదీతో దశాబ్దం పూర్తయింది. ఈ సందర్భంగా ఉదయం శ్రీ రుద్ర సహిత నవచండీ పారాయణ పూర్వక చండీ సప్తసతి హోమాన్ని నిర్వహించారు. సాయంత్రం యథావిధిగా గోదావరి మాతకు నిత్యహారతులిచ్చారు. గోదావరి నిత్యహారతి ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. సకల జీవరాశులకు జలమే జీవనాధారం, నాగరికతకు నదీ తీరాలే ఆలవాలం. అలాంటి నదీ జలాలకు కృతజ్ఞతాపూర్వకంగా భక్తితో పూజించడమే నదీ హారతి ముఖ్య ఉద్దేశం. దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం కాశీలో గంగామాతకు హారతి ఇస్తుంటారు. గంగాహారతి దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కార్యక్రమంగా ప్రసిద్ధి చెందింది. గంగాహారతిని స్ఫూర్తిగా తీసుకుని దక్షిణ కాశీగా పేరొందిన రాజమహేంద్రవరంలో దక్షిణ గంగగా పేరొందిన గోదావరి మాతకు హారతులు ఇవ్వాలని తొలుత బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ సంస్థ సంకల్పించింది. దేవాదాయ శాఖతో కలిసి నవంబర్ 2010 10వ తేదీ విజయదశమి పర్వదినం నాడు పుష్కర ఘాట్లోని 2 రైలు వంతెనల మధ్య రంగురంగు దీపాలతో అలంకరించిన పంటులపై గోదావరి మాతకు హారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి 2015 వరకు గోదావరి మాతకు పౌర్ణమి నాడు భక్తిపూర్వకంగా హారతులు ఇచ్చేవారు. గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు పుష్కర ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా గోదావరి హారతి గురించి తెలుసుకున్నారు.
కాశీ తరహాలో ప్రతిరోజు గోదావరిమాతకు నిత్యహారతులు ఇవ్వాలని చంద్రబాబు దంపతులు సూచించడంతో జూలై 2015 1వ తేదీ నుంచి గోదావరి మాతకు నిత్యహారతి కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం నిరాటంకంగా కొనసాగుతోంది. కరోనా సమయంలో కూడా శాస్త్రోక్తంగా కొనసాగింది. బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు బిఎన్ఎస్ కుమార్ కన్నుమూయడంతో 2022 విజయదశమి నాటి నుంచి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యహారతి కొనసాగుతోంది. సూర్యాస్తమయాన్ని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 1 నుంచి మార్చి 31వ తేదీ వరకు సాయంత్రం 6:30 గంటలకు, ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సాయంత్రం 7 గంటలకు నిత్యహారతి జరుగుతుంది. నిత్యహారతిలో భాగంగా గోదావరిమాతకు 14 రకాలైన హారతులు ఇస్తారు. అఖండ గోదావరి 7 పాయలుగా విడిపోతుంది. దీనికి సంకేతంగా 7 అర్చకులు సప్తఋషులకు కూడా హారతులు సమర్పిస్తారు. గోదావరి హారతిని దర్శించుకోవడం ద్వారా వివిధ దోషాలు తొలగిపోవడమే కాక మానసిక, శారీరక ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసంతో వేలాది మంది భక్తులు గోదావరి హారతిని తిలకించేందుకు తరలివస్తున్నారు. పర్వదినాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. నగరానికి వచ్చే ప్రముఖులు, దేశంలోని ఇతర ప్రాంతాల వారితో పాటు విదేశీయులు కూడా గోదావరి హారతిని భక్తితో దర్శించుకోవడం విశేషం. గోదావరి హారతి ఎలా ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మొట్టమొదటిగా గోదావరికి హారతి ఇవ్వాలన్న తలంపుతో బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ కీర్తిశేషులు బుద్ధవరపు నాగేశ్వర కుమార్ గారు ఈ యొక్క హారతిని ప్రారంభించడం జరిగిందండి. 2010 నవంబర్ 10వ తారీఖు కార్తీక పౌర్ణమి సందర్భంగా మొట్టమొదటిగా ఈ గోదావరికి హారతి ఇవ్వడం జరిగిందండి. అది మొదలుకొని బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక మంది ప్రముఖులతో కలిసి బుద్ధవరపు నాగేశ్వర కుమార్ గారు ఈ యొక్క హారతిని ప్రతి పౌర్ణమికి కూడా ఇస్తూ వచ్చారన్నమాటండి. ఆ తదనంతరం 2015 మహాపుష్కరాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గోదావరికి కూడా గంగానది తరహాలో నిత్యం హారతిచ్చి మన కృతజ్ఞతను, భక్తిని కూడా వెళ్లబుచ్చాలనే తలంపుతో ఈ యొక్క నిత్యహారతిగా గోదావరి హారతిని 2015 జూలై 1 నుంచి ప్రారంభించడం జరిగిందండి. అది మొదలుకొని ఈ 2025 జూలై 1వ తారీఖుకి 10 వసంతాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా కొనసాగుతూ వస్తుందండి. దీని విశిష్టత చెప్పండి. హారతి విశిష్టత అంటే ముందుగా మనం నదిని ఎందుకు పూజించాలి అని చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది. నది అంటే అఖండమైన నీటికి ఆనవాలు. ఈ వేదం ఏం చెబుతుందంటే సంజీవనం సమస్తస్య జగతశలిలాత్మక భవయిత్యుద్యపే మూర్తి భవస్య పరమాత్మనః. అంటే సమస్త జీవకోటిని కూడా బ్రతికించడానికి పరమేశ్వరుడే నీటి రూపంలో ఈ యొక్క భూమి మీద ఉండి చరాచర జగత్తుని రక్షిస్తూ ఉంటారు. అందుకే పరమేశ్వరుణ్ణి యజుర్వేదం భవ అని సంబోధిస్తుంది. అంటే భవ అంటే బ్రతికించువాడు. అలాగే నీటిని కూడా భవము అంటుంది. భవము అంటే బ్రతుకునిచ్చున్నది నీరు. అంటే ఈ జీవకోటి బ్రతకాలన్నా, ముందుకు కొనసాగాలన్నా సరే నీరు అన్నది అత్యవసరమైన విషయం. అటువంటి పరమేశ్వర స్వరూపమైన నీటిని మనం పూజిస్తూ మన యొక్క సనాతన ధర్మంలో సాంప్రదాయంగా వస్తుంది. అటువంటి అఖండ జలరాశిగా ఆలవైన గోదావరి, ఆ గోదావరి నదితో, ఆ నీటితో మన రాష్ట్రం సుభిక్షంగా కొన్ని లక్షల ఎకరాల పంట పొలాలను తన నీళ్ళని పాలగా మార్చి పెంచి పోషిస్తూ తెలుగు నేలని అన్నపూర్ణగా, ధాన్యకడకంగా మార్చినటువంటి గోదావరిని కూడా మనం పూజించుకోవాలి, మన కృతజ్ఞత తెలియజేయాలన్న భావనతో ఈ యొక్క హారతిని ప్రారంభించి ఇంత దిగ్విజయంగా నిత్యం అశేష భక్తజన సందోహం నడుమ చాలా దేదీప్యమానంగా ఈ హారతి జరుగుతూ వస్తుందన్నమాటండి. ప్రస్తుతానికి ఈ హారతి 2022 విజయదశమి నుండి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం వారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా శోభాయమానంగా జరుగుతూ వస్తుందండి. దీన్ని చూసిన వాళ్ళకి, భక్తులకి ఏంటి అసలు ప్రయోజనాలు ఏంటి అంటే ప్రతి దానికి కూడా ఒక సూక్ష్మమైన ధర్మం ఉంటుందండి. అందులో నదిని మనం పూజిస్తున్నప్పుడు ఆ నదికి హారతి ఇస్తున్నాం. ఆ హారతులు దర్శించడం వల్ల అనేకమైనటువంటి మనకి శుభయోగాలు కలుగుతుంటాయి. అంటే అమ్మవారికి ముందు నిత్యం ఎప్పుడూ కూడా గోదావరి హారతి ప్రారంభానికి ముందుగా గణపతి పూజ, వరుణ కలశారాధన చేసిన తరువాత నిత్య పూజ నిర్వహించి
ఆ తదనంతరం అమ్మవారికి విశేషమైన 14 రకాల హారతులు సమర్పిస్తామటండి. ముందుగా ధూపహారతి. ఈ ధూపహారతి దేనికి ప్రతిగ్గా మనం సమర్పిస్తామంటే, మనకి అనేకమైన మాయ మన చుట్టూ ఎప్పుడూ తిరుగుతుంటుంది. ఆ మాయ పొరలన్నీ కూడా మనల్ని కప్పి జ్ఞానం వైపు కానీ భగవంతుడి వైపు కానీ మనల్ని వెళ్ళకుండా మనల్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఆ మాయ తొలగి భగవంతుని అనుగ్రహం కలిగి అఖండమైన జ్ఞానసిద్ధి కలగాలని దానికి ప్రతిగ్గా ఈ యొక్క ధూపహారతిని ముందుగా సమర్పిస్తాం. తరువాత ఏకహారతి, అంటే మనం ఏ పూజా కార్యక్రమం చేసినా ముందు దీపారాధనతో ప్రారంభిస్తాం. అంటే ముందు భగవంతుని పరంజ్యోతి స్వరూపంగా కొలుస్తూ ఉంటాం. అందుకని ఆ పరంజ్యోతి స్వరూపమైన భగవంతుడికి ప్రతీకగా ముందు ఏకహారతి సమర్పిస్తాం. దానివల్ల మనకి అఖండమైన జ్ఞానసిద్ధి కలుగుతుంది. తర్వాత నేత్రహారతి. ఈ నేత్రహారతి దర్శించడం వల్ల నరఘోష దృష్టి దోషాలు తొలగిపోతాయి. తర్వాత బిల్వహారతి. ఈ బిల్వహారతి దర్శించడం వల్ల పరమేశ్వరు అనుగ్రహంతో మనం చేసినటువంటి 3 జన్మల పాపాలు తొలగిపోతాయి. తరువాత నాగహారతి. ఈ నాగహారతి దర్శించడం వల్ల మన జాతకరీత్యా సంభవించే కాలసర్పదోషాలు అలాగే నాగదోషాలు కూడా తొలగిపోయి చక్కటి వంశాభివృద్ధి సంతానాభివృద్ధి కలుగుతుంది. తర్వాత పంచహారతి. పంచభూతాత్మకుడైన పరమేశ్వరుడు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములను 5 ముఖాలతో శోభిల్లుతూ ఉంటాడు. ఆ పంచమూర్తి తత్వమైన పరమేశ్వరుడికి ప్రత్యేకంగా ఈ పంచహారతి సమర్పిస్తాం. దీన్ని సమర్పించడం వల్ల ఆయురోగ్య ఐశ్వర్యాభివృద్ధి జ్ఞానము ధర్మము అన్నీ కూడా మనకి పెంపొందుతాయి. తర్వాత వృక్షహారతి. ఈ వృక్షహారతిని అమ్మవారైన ప్రకృతి స్వరూపమైన అమ్మవారికి ప్రతీకగా మనం సమర్పిస్తుంటామండి. ఈ వృక్షహారతి దర్శించడం వల్ల ప్రాకృతిక వైపరీత్యాల నుంచి ఈ రాష్ట్రము దేశము లోకము కూడా రక్షించబడి అటువంటి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. తర్వాత నందిహారతి. ఈ నందిహారతి దర్శించడం వల్ల పరమేశ్వరుడి అనుగ్రహంతో అఖండమైన ధర్మనిష్ట యశోకీర్తి కలుగుతుంది. తరువాత సింహహారతి. ఈ సింహహారతి దర్శించడం వల్ల భూతప్రేత పిశాచ బాధలు అలాగే నరఘోషలు కూడా తగ్గుతాయి. ఆ తదనంతరం రుద్రహారతి. ఈ రుద్రహారతిని దర్శించడం వల్ల మనకి త్రిగుణముల నుంచి కూడా బయటపడి చక్కటి సంకల్ప సిద్ధి జ్ఞానము అఖండ తేజోవృద్ధి కలుగుతుంది. తర్వాత చక్రహారతి. ఈ చక్రహారతి దర్శించడం వల్ల జ్ఞాన సంపత్తితో పాటు అఖండమైన కీర్తి ప్రతిష్టలు భగవంతుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. తరువాత కుంభహారతి. ఈ కుంభహారతి దర్శించడం వల్ల మనకి జరిగేటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత కర్పూరహారతి. ఈ కర్పూరహారతి దర్శించడం వల్ల మనకి ఉన్నటువంటి ఈతి బాధలు తొలగి అలాగే లక్ష్మీ కటాక్షం కూడా సంప్రాప్తిస్తుంది. తదనంతరం చివరగా నక్షత్రహారతి. ఈ నక్షత్రహారతి దర్శించడం వల్ల మన జన్మ నక్షత్రం వల్ల కానీ నామనక్షత్రం వల్ల కానీ జాతకరీత్యా సంభవించే సకల దోషాలు కలిగి తొలగిపోయాయి. మనకి అఖండ శుభయోగాలు కలుగుతాయి. ఈ దశాబ్దం గడిచింది కదండి, ఇది మీద మీ అనుభూతి చెప్పండి. అసలు మొట్టమొదటిగా మేము అంటే నా యొక్క ప్రత్యేకమైన అంటే నాకు చాలా విచిత్రంగా ఈ హారతిలో పాలు పంచుకునే అవకాశం కలిగిందండి భగవంతుని అనుగ్రహంలో. 2015 జూలై 1 నుంచి మొట్టమొదటిగా నేను ఈ హారతిలో పురోహితుడిగా జాయిన్ అయ్యాను. అది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఆ తల్లి అనుగ్రహంతో ఈ యొక్క హారతి జరుగుతూ వస్తుంది. దానివల్ల మాకు కూడా అఖండమైన కీర్తి ప్రతిష్టలు లభించాయండి. దీనివల్ల మేము చాలా తృప్తిని చెందుతూ ఉంటాం. నిత్యం కూడా అమ్మవారికి సమర్పించే హారతి వల్ల ఆ భక్తజన సందోహం నడుమ ఆ హారతి సమర్పిస్తుంటే ఈ భూమి మీద పుట్టి ఆ గోదావరి నీళ్లు తాగుతూ పెరిగాము, ఆ యొక్క రుణం తీర్చుకునే అవకాశం ఈ రూపంలో మాకు సంభవించిందని మేము నిత్యం కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటామండి.
మల్లవరం గ్రామంలో సింగారమ్మ తల్లి గుడి నిర్వాహకుల మీద దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది అయినపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. గోకవరం మండలం మల్లవరం గ్రామంలో సింగారమ్మ తల్లి గుడి నిర్వాహకులు అర్చకత్వం చేస్తున్న వారిపై దాడికి పాల్పడి వారి గృహాలను ధ్వంసం చేయడమే కాకుండా దేవుడి పూజా సామాగ్రి, బంగారం, వెండి ఆభరణాలు చోరీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయవాది అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుడిలో అర్చకత్వం చేస్తున్న పసుపులేటి సింగారలక్ష్మి వి సీతామహాలక్ష్మితో కలిసి మాట్లాడారు. సింగారమ్మ చింతగా పేరొందిన ప్రైవేటు ఆలయం అయినప్పటికీ భక్తులు ఇటీవల భారీగా తరలివస్తున్నారని, అమ్మవారికి పూజలు చేస్తున్నారని తెలిపారు. కొందరు వ్యక్తులు ఈ ఆలయాన్ని తమ చేతుల్లో పెట్టుకోవాలనే దురుద్దేశంతో వట్టికోటి వీరరాఘవమ్మ, పసుపులేటి సింగారలక్ష్మిపై దాడి చేసి గృహాలను, షాపులను కూల్చివేశారని, బంగారం, వెండి సుమారు 25 లక్షల రూపాయల విలువైన వస్తువులను దోచుకుని వెళ్లిపోయారని ఆరోపించారు. బాధితులు మాట్లాడుతూ తమ దుస్తులు, సర్టిఫికెట్లు, ఇతర వస్తువులు తగలబెట్టేశారని, తమకు ప్రాణహాని ఉందన్నారు. ఇప్పుడు కట్టుబట్టలతో రోడ్డును పడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వట్టికోటి దుర్గాప్రసాద్, వట్టికోటి జనార్దన్ రావు, సీతామహాలక్ష్మి, ఆలమూర్ధన లక్ష్మి, పసుపులేటి వెంకట సూర్య చక్ర, ధనుష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఎస్ఐ గారికి చెప్తేనేమో ఇది నా జ్యూరిస్డిక్షన్ కాదంటే అనేది చాలా విచిత్రం ఇక్కడ. ఎందుకంటే ఎస్ఐ మీద వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పుడున్న గోకారు ఎస్ఐ మీద చాలా ఒత్తిడి వస్తుంది కాబట్టి ఆయన కాకుండా ప్రభుత్వం వేరే అధికారులకి ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి హైకోర్టు అడ్వకేట్గా నేను అయినపురపు సూర్యనారాయణ గారు నేను మీ దేవాలు మీ అందరితో నా బాధనే గవర్నమెంట్ ద్వారా దృష్టికి తీసుకెళ్ళిన బాధలను మీరు పరిష్కరిస్తారని మరి మేము ఇల్లు పీకన ముందు కోకరాశి గారికి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి. మాకు ప్రాణహాని ఉందండి, మా ఇల్లు పీకేస్తాం అంటున్నారు అనేసి మేము కంప్లైంట్ ఇచ్చామండి. అది కూడా కోకరాశి గారు తీసుకోలేదు సార్. ఇల్లు పీకేసాక కూడా మేము వెళ్ళి 4-10 మందిని తీసుకుని వెళ్ళి మా ఇల్లు ఇలాగ అయిందండి అంటే ఇల్లు పీకేసిన మనసు రోజు ఆయన వచ్చి చూశానండి. ఎస్సీ గారు వచ్చి చూశారు, చూడలేదండి, కంప్లైంట్ కట్టలేదండి. రాజమండ్రి ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏపీ ట్యాక్స్ ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రవాణా వ్యవస్థ మనుగడకు పెనుముప్పుగా పరిణమించిన ఆటోమేటిక్ టెస్టింగ్ సిస్టమ్ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ టాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక రోడ్డు మరియు రవాణా కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు ఏవో సత్యబాబుకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు ముచ్చుకల సత్యనారాయణ మాట్లాడుతూ అనుభవపూర్వకంగా ఏటీఎస్ ప్రక్రియ విఫలమైందన్న వాస్తవాన్ని ఇప్పటికీ పలు విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో కార్మిక లోకం ఆందోళనకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి దొమ్మేటి సోమశంకర్, గోకవరం టాక్సీ స్టాండ్ అధ్యక్షులు మార్గాన వసంత్ కుమార్, దేవుడు, వెన్న సత్యనారాయణ, నారాయణ్ కుమార్, నిర్దోల్ టాక్సీ స్టాండ్ అధ్యక్ష కార్యదర్శులు బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఏటీఎస్ విధానం ప్రభుత్వం వెంటనే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల హామీలను ఏటీఎస్ విధానం. తూర్పుగోదావరి జిల్లా శ్రీకృష్ణపట్నంలో శ్రీ బత్తిన తిరుపతయ్య రామచంద్రమ మాణిక్యం చారిటబుల్ ట్రస్ట్ వేడుకలు నిర్వహించారు. బత్తిన తిరుపతయ్య రామచంద్రమ మాణిక్యం చారిటబుల్ ట్రస్ట్ 14వ వార్షికోత్సవం శ్రీకృష్ణపట్నంలోని బత్తిన స్వామి కొబ్బరి తోటలో ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ అధ్యక్షులు బత్తిన స్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గౌరవ అతిథులుగా శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కమిడి శ్రీరామ్మూర్తి, ఎస్డీఎం మాటూరి శివయ్య, ఆడిటర్ కటికి లీలాకృష్ణ, అతిథులుగా ఏసీటీసీ రిటైర్డ్ ప్రొఫెసర్ బీడబ్ల్యూ డేవిడ్ రాజు, సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ విజయవాడ పారిస్ పాస్టర్ డాక్టర్ కె సాల్మన్ చక్రవర్తి, సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ శ్రీకాకుళం పాస్టర్ కె విశ్వేశ్వరరావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద పాస్టర్లకు, వృద్ధులకు పింఛన్లు, వస్త్రాలు అందజేశారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు.
రాజమండ్రిలో విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు జయంతి వేడుకలు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి ఫ్యాన్స్, కొత్తపేట రాజా, ఎస్వీఆర్ కల్చర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రసారం చేస్తున్నాం, వీక్షించండి. విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నట సింహ ఎస్వి రంగారావు జయంతి వేడుకలను రాజమండ్రి గోదావరి తీరంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి ఫ్యాన్స్, కొత్తపేట రాజా, ఎస్వీఆర్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే అత్యంత ఘనంగా నిర్వహించి పలువురు ప్రముఖులు ఎస్వి రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి నగర మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎంపీ భరత్రామ్, డీసీసీబీ మాజీ అధ్యక్షులు ఆకుల వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి, రామిరెడ్డి మురళి, జనసేన నాయకులు వై శ్రీనివాస్, అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణారావు, యనమల రంగబాబు, నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ బాక్స్ ప్రసాద్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ అయ్యల గోపి, నగర ప్రముఖులు అశోక్ కుమార్ జైన్, అఖిలపక్షం నాయకులు దేశిరెడ్డి బలరామనాయుడు, సుంకర పట్టాభి, పలువురు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు, మాజీ కార్పొరేటర్లు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు ఎస్వి రంగారావు విగ్రహానికి గజమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ, ప్రపంచంలోనే మరుపురాని నటులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క ఎస్వి రంగారావేని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు కూడా ఎస్వీఆర్ స్ఫూర్తిదాయకమని విశ్లేషించారు. నట సార్వభౌమ ఎస్వి రంగారావు గారు జయంతి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రపంచంలోనే ఒక మరపురాని నటులు ఎవరైనా ఉన్నారని అంటే ఎస్వి రంగారావు గారని చెప్పొచ్చు. 6-7 దశాబ్దాల కిందట ఆయన మరణించిన మరి ఇవాళ రంగారావు గారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయినటువంటి ఎన్నో పాత్రలు, ఇది పౌరాణికం కానీ, జానపదం కానీ, సాంఘికం కానీ, ఇవాళ భగవద్గీతలో అయితే ఎస్వి రంగారావు జ్ఞాపకం వస్తారు, అలాగే ఒక దుర్యోధనుడు అంటే ఎస్వి రంగారావు జ్ఞాపకం వస్తారు. ఇది పౌరాణిక పాత్రలు కానీ, అలాగే సాంఘికంలో మనం చూస్తాం గుండమ్మ గారు కానీ, ఎన్నో సినిమాలు ఆయన నటించినటువంటిది. ఇవాళ ప్రముఖ నటుడు చార్లీ చాప్లిన్ అన్నారు, ప్రపంచంలో ఈయన భారతదేశంలో పుట్టాడు, అదే ఇతర దేశాల్లో ఉంటే ఈయన ఉండేటువంటి గౌరవం మర్చిపోలేనటువంటి. జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతలైన మహనీయుల విగ్రహాలను అభివృద్ధి పేరుతో స్థానభ్రంశం చేయకుండా నిలువరించాలని, విగ్రహాలను అలాగే ఉంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిపితే మంచిదని పేర్కొన్నారు. దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉంది ఏంటంటే, రాజమండ్రి నగర ప్రజలందరి తరఫున కూడా వీటిని డెవలప్మెంట్ పేరుతో దయచేసి ఎక్కడా కూడా వీటిని మార్చేటటువంటి కార్యక్రమం కానీ, వీటిని తొలగించేటటువంటి కార్యక్రమం, అట్లీస్ట్ దాన్ని పక్కకు పెట్టేటటువంటి కార్యక్రమం కానీ దయచేసి చేయొద్దు అని చెప్పి అందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే ఇటువంటి మహనీయుల యొక్క విగ్రహాలను చూసినప్పుడు వారు చేసినటువంటి గొప్ప పనులు, వారిని చూసి మనం కూడా కాస్త స్ఫూర్తి తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విగ్రహాలన్నీ పెట్టుకుంటాం. దాని గురించి ఏ ఒక్క విగ్రహాన్ని కూడా దయచేసి కదపొద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ, గోదావరి తీరాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. అయితే ప్రస్తుతం గోదావరి బండ్పై ఉన్న మహనీయుల విగ్రహాలను స్థానచలనం లేకుండా ప్రస్తుతం ఎలా ఉన్నాయో అలాగే ఉంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని హామీ ఇచ్చారు. డెవలప్మెంట్ చేశాం కానీ చేత సిద్ధపడి మా వాసు మీ సిటీ ఎమ్మెల్యే ఎప్పుడూ చెప్పాడు, ఒక్క విగ్రహం కూడా స్థాన భ్రంశం జరగదు, ఒక్క విగ్రహం కూడా తీయడం జరగదు అని చెప్పాడు. ఆ వేళ అందరూ వ్యతిరేకించిన గతంలో రేలంగి వెంకటరామ గారి విగ్రహాన్ని వారం రోజుల్లో తెచ్చిపెట్టాం. అందు గురించి ఏంటంటే విగ్రహాలు అవన్నీ మన రాజా చెప్పినట్టుగా అందు గురించనే విగ్రహాలు ఎక్కడికి మారో, ఉన్న స్ట్రక్చర్ ఏమి పోదో, కొత్త స్ట్రక్చర్ వస్తాయి. గన్ని కృష్ణ మాట్లాడుతూ, తెలుగువారి కీర్తి ప్రతిష్టలను పెంచిన ఎస్వి రంగారావు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రతి ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. సినిమాలో కాకుండా తమిళ సినిమాల్లో కూడా 2 సినిమాలను కూడా ఆయనైన శైలిలో అటు వాచికంగానే ఆంగికంగానే
ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. ముఖ్యంగా చారిత్రాత్మక కానీ సాంఘికాలు కానీ పౌరాణికాలు కానీ ఆయన ముద్రను ఆయన వేసుకున్నారు. ఆయన కంపేటివ్ గా చిన్న వయసులోనే చనిపోయినా కానీ ఆయన ఎప్పటికీ కూడా తెలుగు ప్రజల, తమిళ ప్రజల, తెలుగు ప్రజల చలనచిత్ర అభిమానుల అందరి గుండెల్లోనూ కూడా స్థిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పి తెలియజేస్తూ మాజీ ఎంపీ భరత్రాం మాట్లాడుతూ పౌరాణిక, చారిత్రక, సాంఘిక చిత్రాలలో ఎన్నో సందేశాత్మక పాత్రలను పోషించిన ఎస్వి రంగారావును గుర్తు చేశారు. ఎస్వి రంగారావు ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న నిర్వాహకులను ప్రశంసించారు. ఇక్కడ రాజమహేంద్రవరంలో ఇక్కడ గోదావరి నదీ తీరాన ఆయన యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ కమిటీ సభ్యులు కూడా ప్రతి సంవత్సరము జయంతి, వర్ధంతి కార్యక్రమాలు చేస్తూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన్ని స్మరించుకుంటూ గుర్తుకు చేసుకునే విధానము పూర్తిగా అభినందనించే విధానంగా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాము. మరి ఆయన యొక్క ఆత్మకి, ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎస్వీఆర్ వంటి గొప్ప నటులు ప్రపంచంలో మరొకరు లేరని శ్లాఘించారు. రంగారావు గారి గురించి మాట్లాడంట గొప్ప వ్యక్తులు కాదు నేను. ఇవాళ మన భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎస్వి రంగారావు గారు లాంటి నటుడు లేడంటూలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన నటనా కౌశల్యం అటువంటిది. ఏ పాత్ర అయినా సరే అవలేలగా అందరినీ మెప్పించే విధంగా నటించేటువంటి గొప్ప వ్యక్తి ఎస్వి రంగారావు గారు. ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అనేది చాలా రాజమండ్రికి గర్వకారణం. అలాగే మన పంట మండరావు గారు చేసే సేవా కార్యక్రమాలు మనం చెప్పక్కర్లేదు. వై శ్రీనివాస్ మాట్లాడుతూ సినీ కళామతల్లి ముద్దుబిడ్డ ఎస్వి రంగారావు అని వివరించారు. 107వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పంతం చారిటబుల్ ట్రస్ట్ పంతం కొండలరావు గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కొత్తగారు రాజా గారికి, ఈ సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు ఎర్ర వేణుగోపాలరావు గారికి, జక్కందూరు రాజా గారికి, రైతు సూర్యప్రకాశరావు గారికి, టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నగర బీజేపీ అధ్యక్షులు ఎల్మూరు రంగబాబు గారిని ఒక నిమిషం మాట్లాడుకుంటున్నాం. అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్వి రంగారావు నవరసాలను పండించగల ఏకైక నటులని కీర్తించారు. ప్రతి సంవత్సరం కూడా నిజంగా ఒక సంవత్సరానికి చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. నిజంగా ఇటువంటి ప్రోగ్రామ్స్ ని నాకు చేస్తున్నందుకు చాలా అభినందనలు. ఎందుకంటే నేను బాగా సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తిని కాబట్టి చెబుతున్నా, ఇటువంటి నటుడికి మనం ఈ విధంగా ఘనంగా జయంతి జరుపుకోవడం చాలా ఆనందకరం. ఎందుకంటే ఏ పాత్రనైనా సరే చెప్తున్నాం, ఏ పాత్రనైనా సరే ఒక అవలీలగా చాలా అవలీలగా చేసే ఏకైక వ్యక్తి ఎవరన్నారంటే ఎస్వి రంగారావు. అదంటే మహానీయుడు. బాక్స్ ప్రసాద్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో ఎస్వి రంగారావుకు పోటీ ఎవరూ లేరన్నారు. ఎస్వీఆర్ జీవిత విశేషాలను వివరించారు. వ్యక్తుడు ఇటువంటి దాంట్లో పాపాడాడు. ముఖ్యంగా ఏదైతే మటుకు మనందరికీ చిన్నప్పుడు తెలిసిన చిత్రం బాగా గుర్తులేదు. నత్తంసారి చిత్రంలో 1963లో కూడా కీచకుడి వ్యాఖ్యాత అతనికి మంచి అవార్డు కూడా వచ్చిందన్న విషయాన్ని కూడా మీ అందరికీ సవాకం అమలు చేస్తూ ఏదైతే 1919లో చారిటబుల్ ట్రస్ట్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అనేక కార్యక్రమాలు చేస్తున్నట్టు 19 ఈరోజు అభినందించాలి. ఏదైతే మూలజీవులు కానీ, ఏదైతే ఉన్నటువంటి ఆధ్యాత్మికం కానీ, ఏదైతే మామూలుగా వృద్ధులు కానీ అనేటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న 19లో చారిటబుల్ ట్రస్ట్ కి మరొకసారి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్ర వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ ఎస్వి రంగారావు సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో అహర్నిశలు కృషి చేశారని వివరించారు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగమెరిగిన బ్రాహ్మణికి జంగిమేళ అని చెప్పి రంగారావు గారికి ఏం పాత్ర ఇచ్చినా లవేరు మీద నడకలాగా కేక్ మార్క్ కింద అలవోకగా డైలాగ్ కన్నా హావభావాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అనేక సన్నివేశాలను వ్యక్తకెత్తించి ఆయన యొక్క నట వైవిధ్యం మీదే అనేక చిత్రాలని హిట్ చేసినటువంటి ఘనపాటి ఎస్వి రంగారావు గారు. మరి ఆయన చాలా చిన్న వయసులోనే బహుశా 52-53 సంవత్సరాల వయసులోనే ఆయన కాలం చేశారు. నిజంగా మరి ఆయనకి భగవంతుడు కనుక పూర్ణ ఆయుర్దాయం ఇచ్చుంటే అనేక. యనమల రంగబాబు మాట్లాడుతూ కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న
ఎస్వి రంగారావు జయంతి వేడుకలలో తాను కూడా భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అందరి హృదయాల్లోనే ఆయన నిలిచిపోయే విధంగా ఆయన అనేక సినిమాల్ని నటించి మన హృదయాల్లో నిలిచిపోవడం జరిగింది. అది ఒక ఎత్తు అయితే, ఇవాళ పంతం కొండలరావు గారు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే రాజమండ్రిలో ఉన్న అన్ని పార్టీలు కులానికి, మతానికి, జాతికి సంబంధం లేకుండా ఇక్కడికి హాజరవడం ఈ క్రమం తప్పకుండా చూస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు నేను కూడా భాగస్వామి అయినందుకు చాలా సంతోషిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆకుల వీర్రాజు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఎస్వి రంగారావు నిజంగా మార్గదర్శి అని పేర్కొన్నారు. తెలుగువారికి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను పెంచిన నటులు ఎస్వి రంగారావు అని విశ్లేషించారు. ఎస్వి రంగారావు నటించి పోషించిన పాత్ర, ప్రతి పాత్ర కూడా నేటికి సందేశాత్మకమని ఆయన వివరించారు. అడబాల రామకృష్ణారావు మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో మొకటం లేని మహారాజు ఎస్వీఆర్ అని కీర్తించారు. పరోపకారమే పరమధర్మంగా చివరి వరకు జీవనం సాగించారని శ్లాఘించారు. సమాజాన్ని చైతన్యవంతం చేసేలా ఎస్వి రంగారావు పోషించిన ప్రతి పాత్ర నేటికి సజీవమని పలువురు ప్రముఖులు, అతిథులు ప్రతి ఒక్కరూ కీర్తించారు. సినీ వినీలాకాశంలో ఎస్వి రంగారావు నిజంగా ధ్రువ తార అని విశ్లేషించారు. క్రమం తప్పకుండా ఎస్వి రంగారావు జయంతి, వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. గోదావరి తీరంలో విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు విగ్రహాన్ని నెలకొల్పడంలో పలువురు ప్రముఖుల కృషి ఉంది. విగ్రహం ఏర్పాటు చేయాలన్న ఆలోచన రాగానే మొట్టమొదటిగా రౌతు సూర్యప్రకాశరావు స్పందించి విగ్రహదాతగా ముందుకు వచ్చారు. అనంతరం అప్పట్లో ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, తోట సుబ్బారావు, ఇసుకపల్లి వీర్రాజు, పంతం కొండలరావు పూర్తి స్థాయిలో శక్తివంచన లేకుండా సహకారం అందించి విగ్రహాన్ని నెలకొల్పే బాధ్యతను భుజస్కంధాలపై వేసుకున్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వచ్చి ఎస్వి రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం విశేషం. అప్పటి నుంచి ఎస్వి రంగారావు జయంతి, వర్ధంతి వేడుకలలో రామినేడు మురళి, నందెపి శ్రీనివాస్ కమిటీ సభ్యులకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ వస్తున్నారు. విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు జయంతిని పురస్కరించుకుని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి ఫ్యాన్స్, కొత్తపేట రాజా మిత్ర బృందం ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పంతం కొండలరావు మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఎస్వి రంగారావు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చామన్నారు. ట్రస్ట్ చేపట్టే వివిధ సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలైన లక్ష దీపోత్సవం, సాంప్రదాయ సాంస్కృతిక సంక్రాంతి సంబరాలు, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం, మూగ జీవాల దాహార్తి, ఆకలి తీర్చే కార్యక్రమాలు, పేద విద్యార్థులను చదివించే కార్యక్రమాలతో తలమునకలై పని ఒత్తిడి కారణంగా వచ్చే ఏడాది నుంచి ఎస్వి రంగారావు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు కొత్తపేట రాజా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. రౌతు సూర్యప్రకాశరావు, కొత్తపేట రాజా సమాలోచనలు చేసి నూతన కమిటీని ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన అతిథులను, నగర ప్రముఖులను, బ్యాంకు డైరెక్టర్లు, మాజీ డైరెక్టర్లు, మాజీ కార్పొరేటర్లు, కేబుల్ ఆపరేటర్లు, చిరంజీవి అభిమానులు, ఎస్వీఆర్ అభిమానులు, పేపర్ మిల్ రిటైర్డ్ ఉద్యోగులు, నామన వాసు, లలితానగర్ ఫ్రంట్ సర్కిల్ సభ్యులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, సామాజిక మాధ్యమాల ప్రతినిధులకు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, బీసీఎన్, సిసిసి ఛానల్స్ సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 2014 సంవత్సరం నుండి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆయన జయంత్యుత్సవాలను ఘనంగా ఇక్కడ జరపడం జరుగుతుంది. ఈ యొక్క విగ్రహావిష్కరణ జరిగేటప్పుడు పెద్దలు, మాజీ కేంద్ర సహాయ మంత్రి, మెగాస్టార్ కొణిదెల చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఇక్కడ ప్రారంభించాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఘనంగా ఈ వేడుకలు జరుపుతున్నాం. దీనికి ముఖ్యంగా రౌతు సూర్యప్రకాశరావు గారు ముఖ్యదాత, అలాగే మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అయినటువంటి మా సోదరుడు కొత్తపేట రాజా, అలాగే పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులైనటువంటి మేము అందరం కలిసి ఇది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేయడం జరుగుతుంది. అలాగే ఎస్వీఆర్ అభిమానులు కానీ, కొంతమంది కుల సంఘాలు కానీ, కులాలకి పార్టీలకి అతీతంగా కూడా ఎంతోమంది ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి సహకరిస్తున్నటువంటి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి పాత్రికేయులందరూ కూడా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ నిత్యం మా వెంట నుండి మాకు ప్రోత్సహిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలని
మరి టెలికాస్ట్ చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తారు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.